Hi to all, welcome to my channel. I am Revati. నేను ఇక్కడ ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ గురించి చెప్పబోతున్నాను. ఫస్ట్ ఈరోజు నేను అసలు ఐఐటి ఫౌండేషన్లో ఏ క్లాసెస్కి చెప్తాం, అసలు ఐఐటి ఫౌండేషన్ అంటే ఏంటంటే, మనం ఈ ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ ఎందుకంటే ఇవి పిల్లలు నెక్స్ట్ ఇంటర్మీడియట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఐఐటి జేఈఈ నీట్ ఎగ్జామ్స్ ఉంటాయి. వాటికి ప్రిపేర్ అవ్వడానికి మనకు స్కూల్ లెవెల్ నుంచే వాళ్ళని ప్రిపేర్ చేయడానికి ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ ఉంటాయి. ఇక్కడ 6th నుంచి స్టార్ట్ అవుతాయి ఈ క్లాసెస్. ఇదేంటంటే ఆల్రెడీ వీళ్ళు చదివే సబ్జెక్ట్సే ఇవన్నీ. క్లాస్ 6 నుంచి వీళ్ళు చదువుతుంటారు కదా బుక్స్, అవే కాకపోతే వాటిని కొంచెం ఇన్డెప్త్గా ఉంటుంది అంతే. మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. డైలీ స్కూల్కు వెళ్తూ కూడా మనం డైలీ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఇంట్లో పిల్లలకు చెప్పినా కూడా వాళ్ళు నేర్చేసుకుంటారు. నేను ఈ క్లాసెస్ ఎందుకు స్టార్ట్ చేశానంటే, యాక్చువల్గా ఇంట్లో ఉండి మదర్స్ కూడా పిల్లలకి ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ చెప్పడమే నా మెయిన్ ఉద్దేశము. బయట అన్ని ఫీజెస్ కట్టి అదన్నీ చెప్పుకోని స్తోమత లేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళకు కూడా హెల్ప్ అయ్యేలాగా చెప్పడానికి నేను ఈ క్లాసెస్ స్టార్ట్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ క్లాస్ 6th సిలబస్ ఇది. ఇందులో 3 సబ్జెక్ట్స్ మ్యాథ్స్, సైన్స్, యాప్టిట్యూడ్ ఉంటుంది. ఎక్స్ట్రా ఇంకొకటి ఉంటుంది, ఇందులో జనరల్ నాలెడ్జ్ ఉంటుంది కొంచెం సిలబస్. ఫస్ట్ క్లాస్ 6 మ్యాథ్స్లో ఏంటంటే మనకి ఇక్కడ మ్యాథ్స్లో మెయిన్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయంటే, ఆల్రెడీ వాళ్ళ బుక్స్లో ఉంటాయండి ఈ సిలబస్ మొత్తము. కాకపోతే నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. నెంబర్ సిస్టమ్, అర్థమెటిక్, ఆల్జిబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, డేటా హ్యాండ్లింగ్, ఇవే చాప్టర్స్ ఉంటాయి మ్యాథ్స్లో. నెక్స్ట్ వచ్చేసి సైన్స్ సబ్జెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ సైన్స్లో ఏమేమి ఉంటాయంటే, ఇక్కడ సైన్స్లో మళ్ళీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, వీళ్ళు 6th క్లాసే కాబట్టి వీళ్ళకి అన్నీ కలిపి ఉంటాయి సైన్స్లో. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అవన్నీ కలిపి మిక్స్డ్గా ఉంటుంది కదా 6th క్లాస్ వాళ్ళకి. నెక్స్ట్ ఫిజిక్స్లో వీళ్ళకి ఏమేమి చాప్టర్స్ ఉంటాయంటే, మోషన్, లైట్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, హీట్ అండ్ టెంపరేచర్. కెమిస్ట్రీలో ఈ చాప్టర్స్ ఉంటాయి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, ఫిజికల్, కెమికల్ చేంజెస్, ప్యూర్ అండ్ ఇంప్యూర్ సబ్స్టాన్సెస్, సెపరేషన్ టెక్నిక్స్, వాటర్, ఎయిర్. నెక్స్ట్ బయాలజీలో ఇవి లివింగ్ అండ్ నాన్ లివింగ్, క్లాసిఫికేషన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్, ప్లాంట్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్, హ్యూమన్ బాడీ సిస్టమ్స్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, మైక్రో ఆర్గానిజమ్స్, ఎకోసిస్టమ్ అండ్ ఎన్విరాన్మెంట్, ఇవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి యాప్టిట్యూడ్ కూడా ఉంటుందండి. యాప్టిట్యూడ్లో మళ్ళీ వీళ్ళకి ఏమేమి ఉంటాయంటే, మెంటల్ ఎబిలిటీ యాప్టిట్యూడ్, నెక్స్ట్ మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ అంటే రీజనింగ్, అలా అవి ఉంటాయి వీళ్ళకి. నెక్స్ట్ వన్ వచ్చేసి క్లాస్ 7. ఇక్కడ నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఉంటుందండి. ఇది ఏంటంటే జీకే, మామూలు జనరల్ అవేర్నెస్ సబ్జెక్ట్స్, జనరల్ నాలెడ్జ్ ఉంటుంది ఇందులో. ఇండియా, వరల్డ్, జీకే, కొన్ని బేసిక్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి క్లాస్ 7. క్లాస్ 7 వాళ్ళకు కూడా సేమ్ మ్యాథ్స్, సైన్స్, యాప్టిట్యూడ్ ఉంటుంది. మ్యాథ్స్లో ఇంకా అవే చాప్టర్స్లో ఇంకొంచెం ఎక్స్ట్రా అడ్వాన్స్డ్గా ఉంటాయండి మ్యాథ్స్లో. నెంబర్ సిస్టమ్, ఆల్జిబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, డేటా హ్యాండ్లింగ్, అడ్వాన్స్డ్ ఫౌండేషన్ టాపిక్స్, ఇవన్నీ ఎక్స్ట్రా సేమ్ అదే టాపిక్స్ బట్ అడ్వాన్స్డ్గా ఉంటాయి మనకి క్లాస్ 7లో. నెక్స్ట్ వచ్చేసి క్లాస్ 7 సైన్స్. ఈ సైన్స్లో ఏమేమి ఉంటాయంటే, దీంట్లో 3 పార్ట్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. సేమ్ మోషన్, టైమ్, స్పీడ్ అండ్ యూనిఫామ్ మోషన్, హీట్, టెంపరేచర్, లైట్, ఇందులో కూడా అడ్వాన్స్డ్. ఇంతకుముందు మనం లైట్, మోషన్ అవి చూసాం కదా, వాటికి కంటిన్యూషన్గా అడ్వాన్స్డ్ టాపిక్స్ ఇందులో ఉంటాయి. సేమ్ కెమిస్ట్రీలో కూడా అంతే అడ్వాన్స్డ్ టాపిక్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి వీళ్ళకి ఇంకేముంటాయంటే, యాప్టిట్యూడ్ కూడా ఉంటుంది వీళ్ళకి. సేమ్ అన్ని క్లాసెస్కి సేమ్ మ్యాథ్స్, సైన్స్, యాప్టిట్యూడ్, ఇవన్నీ కామన్ అన్ని క్లాసెస్లో. వాళ్ళు డైలీ స్కూల్కి వెళ్తూ అలా కూడా మనం చదివించవచ్చండి. డైలీ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ టైం స్పెండ్ చేపిస్తే మనం వాళ్ళని ఇప్పటి నుంచే 6th క్లాస్ ఉన్నప్పటి నుంచే ప్రిపేర్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీలో ఇందులో వర్బల్ రీజనింగ్, నాన్ వర్బల్ రీజనింగ్ ఉంటుంది. ఇవన్నీ అందులోని చాప్టర్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి
క్లాస్ 8. క్లాస్ 8 వాళ్ళకు కూడా సేమ్ మ్యాథ్స్, సైన్స్, యాప్టిట్యూడ్. ఇందులో మ్యాథ్స్లో కూడా సేమ్ మళ్ళీ అవే చాప్టర్స్, బట్ ఇంకొంచెం అడ్వాన్స్డ్గా ఉంటాయి చాప్టర్స్లోని. నెంబర్ సిస్టమ్స్, ఆల్జీబ్రా, జామెట్రీ. ఇదే పాలినామియల్స్, ఆల్జీబ్రా ఇవన్నీ కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటాయి. సేమ్ అవే మనం ముందు క్లాసెస్లో తెలుసుకుందాము అసలు ఏమేమి చాప్టర్స్ ఉంటాయి. ఒక్కొక్క క్లాసెస్ వైజ్గా నేను మళ్ళీ తీసుకుంటానండి క్లాసెస్. ఏ క్లాస్ ఆ క్లాస్ సబ్జెక్ట్స్ వైజ్గా చెప్తాను. నెక్స్ట్ ఇందులో క్లాస్ 8 సైన్స్. దీంట్లో కూడా సేమ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. మళ్ళీ ఫిజిక్స్లో సేమ్ అంతే ఫోర్స్, ప్రెషర్, ఫ్రిక్షన్, లైట్, ఎలక్ట్రిసిటీ, కెమికల్ ఎఫెక్ట్స్ లైక్ ఇలా ఉంటాయి. సింథటిక్ ఫైబర్స్, మెటల్స్, కోల్ ఇవేమో కెమిస్ట్రీలో ఈ చాప్టర్స్ అన్నీ. పొల్యూషన్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్, యాసిడ్స్. నెక్స్ట్ బయాలజీలో క్రాప్ ప్రొడక్షన్, మైక్రో ఆర్గానిజమ్స్. నెక్స్ట్ కన్జర్వేషన్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా, రీప్రొడక్షన్. ఇలా ఈ సిలబస్ అంతా ఇది 8th క్లాస్ సైన్స్ అండి. నెక్స్ట్ ఇందులో కూడా మళ్ళీ సేమ్ 8th క్లాస్లో కూడా మళ్ళీ యాప్టిట్యూడ్ ఉంటుంది. సబ్జెక్ట్స్ అన్ని క్లాసెస్లో సేమ్, బట్ అడ్వాన్స్డ్ ఉంటాయి. ఒక్కొక్క చాప్టర్కి అడ్వాన్స్డ్ ఉంటుంది. సేమ్ ఇందులో వర్బల్ రీజనింగ్, నాన్ వర్బల్ రీజనింగ్, నెంబర్ అండ్ ఆల్ఫాబెట్ సిరీస్. ఇది కూడా క్లాసెస్ పెరిగే కొద్దీ డెప్త్ పెరుగుతుంది యాప్టిట్యూడ్ది. బ్లడ్ రిలేషన్స్, అనాలజీ అండ్ క్లాసిఫికేషన్, ప్యాటర్న్ కంప్లీషన్, ఇవన్నీ మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్, క్యూబ్, డైస్ ఇలాంటివి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ క్లాస్ 9th. క్లాస్ 9thలో సేమ్ మ్యాథ్స్. మళ్ళీ ఇందులో ఏముంటాయంటే మ్యాథ్స్లో మళ్ళీ ఆల్జీబ్రా, నెంబర్ సిస్టమ్ ఇవన్నీ కంటిన్యూయేషన్ అడ్వాన్స్డ్ టాపిక్స్ అన్నీ ఉంటాయి. ఆల్జీబ్రా ఇక్కడ వచ్చేసి జామెట్రిక్ కోఆర్డినేట్ జామెట్రీ ఉంటుంది. కార్టీసియన్ ప్లేన్, ప్లాటింగ్ పాయింట్స్, డిస్టెన్స్ ఫార్ములా, సెక్షన్ ఫార్ములా ఇవన్నీ జామెట్రీ. వీటన్నిటిలో మళ్ళీ అడ్వాన్స్డ్ టాపిక్స్ ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి సైన్స్ ఏముందో చూద్దాం. నెక్స్ట్ సైన్స్లో కూడా మళ్ళీ సేమ్ అదే ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, సైన్స్ అండ్ బయాలజీ. కెమిస్ట్రీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఉంటుంది. ఇందులో ఫిజిక్స్లో కూడా మళ్ళీ ఇవన్నీ లాస్ ఆఫ్ మోషన్, ఫోర్స్, గ్రావిటేషన్, సౌండ్, ప్రెషర్ ఇన్ ఫ్లూయిడ్స్ ఇవన్నీ. వెక్టర్, ఇది మ్యాటర్ ఇన్ అవర్ సరౌండ్, ఇది కెమిస్ట్రీలో. ఇది కెమికల్ ఫార్ములాస్, ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్ ఈ టాపిక్స్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బయాలజీలో ఇవి టిష్యూస్, సెల్ స్ట్రక్చర్, బయాలజికల్ క్లాసిఫికేషన్, న్యాచురల్ రిసోర్సెస్ ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ సేమ్ ఇందులో కూడా మళ్ళీ యాప్టిట్యూడ్ ఉంటుంది. సేమ్ వర్బల్ రీజనింగ్, నాన్ వర్బల్ రీజనింగ్. ఇందులో మళ్ళీ ఎనాలజీ, క్లాసిఫికేషన్, సిరీస్, కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్ ఇవన్నీ. మళ్ళీ ఇందులో నాన్ వర్బల్లో ప్యాటర్న్ కంప్లీషన్, ఫిగర్ సిరీస్, మిర్రర్ అండ్ వాటర్ ఇమేజెస్ ఇవన్నీ అడ్వాన్స్డ్ ఉంటుంది ఇందులో. నెక్స్ట్ క్లాస్ 10ది చూద్దామండి. ఈ క్లాస్ 10లో మళ్ళీ మ్యాథ్స్లో మళ్ళీ అడ్వాన్స్డ్ టాపిక్స్ ఒక్కొక్క చాప్టర్లో. సేమ్ కోఆర్డినేట్ జామెట్రీ ఇంత ముందుకు 9th క్లాస్లో ఉంది కదా, దానికి మళ్ళీ దాంట్లో ఇంట్రడక్షన్, దీంట్లో మళ్ళీ అడ్వాన్స్డ్ ఆల్జీబ్రా, నెంబర్ సిస్టమ్, నెక్స్ట్ ట్రిగనామెట్రీ, మెన్సురేషన్ ఇవన్నీ కొత్తవి 10thలో యాడ్ అవుతాయి. స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి సైన్స్ చూద్దాము. నెక్స్ట్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఇందులో కూడా మళ్ళీ లైట్, హ్యూమన్ ఐ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్
ఎనర్జీ సోర్సెస్, ఎస్ఐ యూనిట్స్, గ్రాఫ్స్, న్యూమరికల్స్ కొన్ని ఎక్స్ట్రా ఉంటాయి. 10th కెమిస్ట్రీలో మళ్ళీ మెటల్స్, నాన్ మెటల్స్, కార్బన్ కాంపౌండ్స్, పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇవన్నీ. మళ్ళీ బయాలజీలో లైఫ్ ప్రాసెస్, అవర్ ఎన్విరాన్మెంట్, సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ లైక్ దట్. నెక్స్ట్ మళ్ళీ ఇందులో కూడా ఆప్టిట్యూడ్ ఉంటాయి. నెక్స్ట్ ఇందులో కూడా మళ్ళీ మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్లో మళ్ళీ వర్బల్ రీజనింగ్, నాన్ వర్బల్ రీజనింగ్, మళ్ళీ కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్ ఇవన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే సిలబస్. ఇంకా ఇంతే అండి. ఈరోజు జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే చెప్పానండి. నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ఒక్కొక్క క్లాస్ నుంచి, క్లాస్ 6 నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మ్యాథ్స్, సైన్స్ అలా. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.